అందరికీ నమస్కారం. నా పేరు వేద్. నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు. ఒక టైంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. నా ప్రకారం క్రెడిట్ కార్డ్ వల్ల అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. తెలంగాణలో ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న భాస్కర్ జీతం 15,000. పెళ్ళి చేసుకునే ముందు ఈ డబ్బు సరిపోయేది, కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత ఖర్చులు బాగా పెరిగాయి. వాడికి ఉన్న ఒక దోస్తుగాడు క్రెడిట్ కార్డ్ తీసుకోమని అడ్వైజ్ ఇచ్చాడు. చాలా తక్కువ టైంలో 5 క్రెడిట్ కార్డ్ వేరే బ్యాంక్స్ వాళ్ళు ఇష్యూ చేశారు భాస్కర్కి. కామర్స్ వెబ్సైట్లో ఇస్తున్న డిస్కౌంట్ వల్ల అవసరం లేకపోయిన వస్తువులు కొనడం మొదలుపెట్టాడు. మెల్లిమెల్లిగా లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది. టైంకి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేకపోయాడు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో వాడికి తెలియదు. రీపేమెంట్ టైంకి చేయకపోతే బ్యాంక్ వాళ్ళు ప్రైవేట్ ఏజెంట్స్ని పంపిస్తారు. ఆ ఏజెంట్స్ ఫ్యామిలీ వాళ్ళ ముందు, నేబర్స్ ముందు సీన్ క్రియేట్ చేస్తారు. ఉన్న పరువు పోతుంది నేబర్స్ ముందు. ఇలాంటి స్టోరీస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు స్టేట్స్లో చాలా దొరుకుతాయి. మళ్ళీ క్రెడిట్ కార్డ్ టైంకి కట్టపోతే క్రెడిట్ స్కోర్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. నిజంగా అవసరమైన వస్తువులకి లోన్ తీసుకోవాలంటే అప్పుడు క్రెడిట్ స్కోరే కన్సిడర్ చేస్తారు. తక్కువగా ఉంటే ఎందుకు ఇస్తారు లోన్? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో 10 కోట్ల కన్నా కూడా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. 7% గ్రోత్ రేట్ ఉంది. ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న హై అఫీషియల్ ప్రకారం ఈ డిస్క్రిషనరీ స్పెండింగ్ వల్లే క్రెడిట్ కార్డ్ యూసేజ్ బాగా పెరిగింది. 1950లో ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్ ఆయన వాలెట్ ఇంట్లో మర్చిపోయాడు. అలా పుట్టింది మొదటి క్రెడిట్ కార్డ్. దాని పేరు డైనస్ క్లబ్ కార్డ్. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే క్రెడిట్ కార్డ్ లేకపోతే చాలా చిన్న చూపు చూస్తారు. కానీ మనకు అసలు క్రెడిట్ కార్డ్ అవసరమా? క్రెడిట్ కార్డ్ ఒక చక్రవ్యూహం. మన దగ్గర చాలా డబ్బు ఉందని ఫీలింగ్ ఇస్తుంది. రివార్డ్ పాయింట్స్ వల్ల ఇంకా ఖర్చు పెట్టాలని, ఇంకా వస్తువులు కొనాలని అనిపిస్తుంది. అందుకే డెబిట్ కార్డ్ లేకపోతే యూపీఐకి షిఫ్ట్ అవ్వడం బెటర్. వెంటనే డబ్బులు డిడక్ట్ అవుతే అకౌంట్లోంచి కొంచెం బాధగా ఖచ్చితంగా అనిపిస్తుంది. దానివల్ల ఖర్చులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఆర్బీఐ ప్రకారం కనీసం 30% వరకు క్రెడిట్ కార్డ్ యూజర్స్ డిఫాల్ట్ చేస్తారు, లేకపోతే లేట్గా పేమెంట్ చేస్తారు. చాలామంది ప్రకారం క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే బ్యాంకే మనం డిఫాల్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటుంది. ఎందుకంటే అలాగే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, అలాగే వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. ఈ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ డిజైన్ చేసిందే మనం ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఇంట్రెస్ట్ రేట్ 50% వరకు కూడా వెళ్ళచ్చు. మళ్ళీ అంటున్నా, ఈ ప్రాబ్లంకి బెస్ట్ సొల్యూషన్ డెబిట్ కార్డ్ లేకపోతే యూపీఐకి షిఫ్ట్ అవ్వడం. మనకి నిజంగా అవసరం ఉన్న వస్తువులు కొనడానికి, ఖరీదైన వస్తువులు కొనడానికి డబ్బు సేవ్ చేసి కొనండి. అప్పు చేసి పప్పు కూడు మూవీ టైటిల్ బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో టెన్షన్ చాలా ఇస్తుంది. దానివల్ల మన మెడికల్ బిల్ కూడా పెరుగుతాయి. అప్పు లేని జీవితమే సుఖంగా ఉంటుంది. నిజంగా మనకి క్రెడిట్ ఎక్కడ అవసరం అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్కి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోసం మనం క్రెడిట్ తీసుకోవచ్చు. దానివల్ల మన దగ్గర ఉన్న డబ్బు ఇంకా పెరుగుతుంది. అనవసరమైన మొబైల్ ఫోన్, ఫ్రిడ్జ్, టీవీ ఈఎంఐలో తీసుకుంటే ఏం ప్రయోజనం లేదు. క్రెడిట్ కార్డ్తో కొన్న వస్తువులు కొన్ని రోజుల తర్వాత మనం పడేస్తాం. దానివల్ల అనవసరంగా చెత్త పెరిగిపోతుంది సిటీలో, ల్యాండ్ఫిల్లో. ఈ మధ్య క్రెడిట్ కార్డ్ స్కామ్స్ కూడా చాలా జరుగుతున్నాయి. దోచుకుంటున్నారు కోట్లు ఈ స్కామర్స్. అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. వారెన్ బఫే, ఒక అమెరికన్ కోటీశ్వరుడు, ఒకసారి ఇది అన్నాడు: ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్, వన్ డే యూ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్. అవసరం లేని వస్తువులు కొంటే ఒకరోజు నిజంగా అవసరమైన వస్తువు వదులుకోవాల్సి వస్తుంది. దయచేసి క్రెడిట్ కార్డ్
తీసుకోకండి. తీసుకున్నా ఒకటే తీసుకోండి. ఇంకా ఒకటే తీసుకునే క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీకి వాడండి. మొబైల్ ఫోన్ తీసుకోవడం, కార్ తీసుకోవడం ఎమర్జెన్సీ కాదు. ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. థ్యాంక్ యూ. I tell people all the time, if you use your credit cards, you do not want to be rich. And people then they ask me, well, where's the best place to invest? I said, your best place to invest is to pay off all your credit cards and burn them, because your credit card, you know what your return is, right? You know, you're paying 15, 20% interest in one way or the other. If you pay that down, you just earn 15 or 20%.